బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 14 మంది హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. ఏపీ హైకోర్టుకు 3 న్యాయమూర్తులను బదిలీ చేసింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్వేంద్రనాథ్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శుభేందు సమంతాను కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ 3 న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసును చేసింది. వీరితో పాటు దేశవ్యాప్తంగా మరో 11 మంది న్యాయమూర్తులను వివిధ రాష్ట్రాలకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. దేశవ్యాప్తంగా 14 మంది హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. ఏపీ హైకోర్టుకు 3 న్యాయమూర్తులను బదిలీ చేసింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్వేంద్రనాథ్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శుభేందు సమంతాను కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ 3 న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరితో పాటు దేశవ్యాప్తంగా మరో 11 మంది న్యాయమూర్తులను వివిధ రాష్ట్రాలకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. తెలంగాణ రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబానగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుపతి నగర భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. అందుకోసం సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. హోటల్స్, లాడ్జీలు, హోమ్ స్టేలకు వచ్చే వారి వివరాలు ఈ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఈ డేటాను నిత్యం మానిటర్ చేస్తూ అనుమానితులు, నేరస్తులను వెంటనే గుర్తించేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. నేర నిరోధక చర్యలు, విచారణ వేగవంతం అవుతాయని చెప్పారు. ఫేక్ ఐడీల వాడకాన్ని అడ్డుకొని పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమని తెలిపారు. తిరుపతి టౌన్లో ప్రధానంగా CVIRMS అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే CVIRMS అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన తిరుపతిలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఇక్కడ పూర్తిగా నిఘా లేదు.
లాడ్జెస్లో కానీ హోమ్ స్టేస్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియదు, చాలా రకరకాల కార్యకలాపాలు అవుతున్నాయి అని చాలా సందర్భాల్లో మనము ప్రెస్తో కూడా సమావేశం అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో కాబట్టి దీనికోసం ఇటువంటి సిస్టమ్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి మనం ఈరోజు ఈ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 నెలలుగా మన ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అట్లాగే వెస్ట్లో చంద్రగిరి, తిరుచానూరు, ఎంఆర్పల్లి ప్రధానంగా వీటిలో కూడా ఉన్న హోటల్స్ని, తర్వాత పోతే ఈ లాడ్జెస్, హోమ్ స్టేస్ అన్నిటిని కూడా సర్వే చేయడం జరిగింది. తిరుపతి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తెల్లవారుజామున నుంచే క్యూ లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెప్పులు, పేపర్లు, ఆధార్ కార్డులు పెట్టి తమ స్థానాలను దక్కించుకుంటూ గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. యూరియా కొరతతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నామని, గత 15 ఏళ్లలో ఇలా క్యూ లైన్లో ఎరువులు తీసుకోవడం ఇదే మొదటిసారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, యూరియా కొరత నివారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా బిఎం బంజర్లో మద్యం మత్తులో భార్య లక్ష్మి భర్త గంగారాంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. లక్ష్మి తనకు దయ్యం పట్టిందంటూ భావించి భర్త నిద్రిస్తున్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి చేతితో కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన గంగారాంను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నిసార్లు అంటూ నా మాట తప్పైపోయిందని ఎన్నిసార్లు అంటున్నావా? ఎన్నిసార్లు అంటూ నీకు చూపిస్తున్నా ఇయ్యాలంత సినిమా నీకు సినిమా చూపిస్తున్నా నన్ను క్షమించు, తప్పైపోయింది. ఎన్నిసార్లు అంటూ నా మాట తప్పైపోయిందని ఎన్నిసార్లు అంటున్నావా? ఎన్నిసార్లు అంటూ కృష్ణా జిల్లా పెల్మనూరు నియోజకవర్గం ఉయ్యూరు తొట్లవల్లూరు రోడ్లో అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్ లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనపై సెల్ ట్యాక్స్ పోలీసు అధికారులు రంగంలోకి దిగగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలలో అనుమతి లేకుండా 9వ తరగతి నడుపుతుండడంపై పెద్ద నిరసనలు జరుగుతున్నాయి. పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిపిఎం, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆదేశాలు వచ్చినా కూడా మండల విద్యాధికారి చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే చర్య తీసుకోవాలని, విద్యార్థులను భద్రంగా వేరే పాఠశాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. చర్యలు లేకపోతే పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పాఠశాలలో ఇప్పటికీ 9th క్లాస్ సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఆ 9th క్లాస్ మాత్రం ఇప్పటికీ ₹1,000 దాదాపు 40,000, 50,000, 60,000 రూపాయలు విద్యార్థుల నుంచి తీసుకొని ఈరోజు అక్రమంగా క్లాసులు అక్కడ శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఈ తరగతులు అక్రమంగా నడుస్తున్నాయని గత నెల డిఓ గారికి ఫిర్యాదు చేస్తే డిఈఓ గారు కూడా ఒక ప్రొసీడింగ్ విడుదల చేయడం జరిగింది. వెంటనే ఆ యొక్క పాఠశాలను విజిట్ చేసి ఆ యొక్క క్లాసును వెంటనే సీజ్ చేయాలని ఎంఈఓ గారికి ఆదేశాలు ప్రొసీడింగ్ జారీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఆ యొక్క యాజమాన్యంతో కుమ్మకాయండా లేకపోతే ఇంకే కారణాలతోన కానీ ఇంకా ఏమైనా ఒత్తిళ్లకు లొంగిండా, కానీ ఇప్పటి వరకు కూడా ఆ పాఠశాలకు కేవలం నోటీసులు ఇచ్చి ఆయన చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ యొక్క పాఠశాలను ఏదైతే 9th క్లాసు అనుమతులు లేకుండా ఏదైతే డిఓ గారు ఆదేశాల ప్రకారం సీజ్ చేయాలని, అదే రకంగా మిగతా అనేకమైనటువంటి ఏ జీవో చూసినా కూడా 18,000 కన్నా ఫీజు ఏ ప్రైవేట్ పాఠశాలలో 10th క్లాస్కు దాటి తీసుకోకూడదని ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలో మాత్రం 50,000, 60,000 తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే అక్రమంగా ఈరోజు బుక్కులు అమ్మొద్దని ఉన్నది, అట్లనే డ్రెస్సులు అమ్మొద్దని ఉన్నది. కానీ ఇవన్నీ కూడా అమ్మి ఈరోజు ఎలా లాభాలు ఒక ప్రైవేటు విద్యా సంస్థలను వ్యాపారంగా ఎలా పరిధిలో నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకొరకే దీనిపైన ఏదైతే పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికారి ఎంఈఓ గారు ఉన్నారు, ఆయన ఎలా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు ఒత్తిడికి లోనై భయపడుతున్నటువంటి పరిస్థితులను ఏ స్కూల్ మీద ఆయన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీళ్లు చేరడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షం ప్రభావంతో విమానాల రాకపోకలకు కూడా ఆలస్యం అవుతున్నాయి. వీకెండ్ నుంచి ప్రారంభమైన వర్షం ఈ రోజు ఉదయం వరకు కొనసాగింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి ఎయిర్లైన్స్ తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని స్పైస్ జెట్ తెలిపింది. ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. వర్షం కారణంగా రోడ్లు బ్లాక్ అయ్యాయని, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోందని ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ చూసుకోవాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా గగన్యాన్ మిషన్ దిశగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత ముఖ్యమైన పారాషూట్ వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం గగన్యాన్ మిషన్ విజయానికి చాలా కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి దానిని సురక్షితంగా దించడం కోసం ఈ పారాషూట్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే ఈ తాజా పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా పారాషూట్ వ్యవస్థ పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
ఈ కీలక ప్రయోగం కేవలం ఇస్రో ఒకటే కాకుండా దేశంలోని పలు ప్రముఖ రక్షణ పరిశోధన సంస్థల సమిష్టి కృషితో సాధ్యమైంది. భారత వైమానిక దళం, DRDO, భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ పరీక్షలో ఇస్రోతో కలిసి పాల్పంచుకున్నాయి. ఈ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేసి ఈ క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేశాయి. గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో ముందుకు సాగుతోంది. ఈ ప్రయోగ విజయం ఆ లక్ష్య సాధనలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తోందని ఇస్రో వెల్లడించింది. గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దాడులతో పాటు ట్యాంకులతోనూ విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 64 మంది మృతి చెందారని, 300 మందికి గాయాలయ్యాయని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా సిటీ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్కు ఇజ్రాయెల్ 60,000 మందితో రిజర్వు దళాలను రంగంలోకి దింపింది. మొత్తం గాజా స్ట్రిప్ను ఆక్రమించే ఉద్దేశం ఉందని, బందీల విడుదలపై హమాస్తో పరోక్షంగా చర్చలు విఫలమైన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను తగ్గించనుందన్న బలమైన అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో వెలువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రోజంతా సానుకూలంగా కదిలాడాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మదుపరుల సెంటిమెంట్ను బలపరిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 329.06 పాయింట్లు లాభపడి 81,635.91 వద్ద స్థిరపడింది. అదేవిధంగా NSE నిఫ్టీ 98,065 పాయింట్లు పెరిగి 24,667.75 వద్ద ముగిసింది. ఉదయం గ్యాప్ అప్తో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 81,799.06 పాయింట్ల గరిష్ట స్థాయిని కూడా తాకింది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.